సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఉన్నత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలపై అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా 22A పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకి గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భూ సమస్యల పేరుతో అధికారుల చుట్టూ తిప్పుకోవడం, అనవసరపు ఆలస్యం చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో సామాన్యులను పీడించే అధికారులపై కఠినమైన శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిషేధిత భూములకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదుల నమోదు కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. బాధితులు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. క్షేత్రస్థాయిలో పారదర్శకమైన సేవలు అందించాలని, పెండింగ్లో ఉన్న భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైట్, మనం చూస్తున్నాము పొంగులేటి మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ సమస్యలకి సంబంధించిన పలు అంశాల మీద వారు చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ ముల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22A సెక్షన్ పరిధిలో 1 కోటి ఎకరాల భూములు చేర్చారని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన బాధితులైతే కొంత ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారుతుందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపటి క్రితం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో పాటు ఆర్డీఓలతో ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తానికి పేదలకు సంబంధించిన అంశంలో ఎవరికైనా 22A కింద అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అదే క్రమంలో ఫిర్యాదులన్నింటినీ కూడా 30 రోజుల్లోపు కూడా సాల్వ్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. సో పేదల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం జరగనివ్వదని, అదే క్రమంలో అధికారులు ఎక్కడైనా ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం సహించబోము, చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాటు మరి కలెక్టర్లతో ఆర్డీఓలతో ఆయన తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మరి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో సో ఒకవైపు 22A జాబితాలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొంత ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, అదే క్రమంలో ప్రభుత్వంపై కావచ్చు కొన్ని భిన్నమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ దశలో మరి ఈ సమావేశం అయితే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. తన శాఖపై వస్తున్న మరి ఆరోపణలు కావచ్చు, తర్వాత కొన్ని ఇబ్బందుల విషయంలో తానే మంత్రిగా మరి ఖచ్చితంగా కలెక్టర్లతో కావచ్చు, ఆర్డీఓలతో సమావేశం ఏర్పాటు చేసి పేదల విషయంలో 1 ఇంచు కూడా ఎవరి భూమి కూడా 22Aలో లేకుండా చూస్తాము, ఖచ్చితంగా వారందరూ కూడా అన్యాయం జరగకుండా చూస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి కూడా మరి చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఈ సమావేశాన్ని కూడా మనం అదే కోణంలో కూడా చూడొచ్చు. సో పేదలకు సంబంధించిన 1 ఇంచు భూమి కూడా ప్రభుత్వం మరి 22Aలో ఉంటే ఖచ్చితంగా వాటన్నిటి కూడా పరిష్కారం చేస్తామని దాంట్లో భాగంగానే మరి జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు ఎక్కడికక్కడ మరి సమస్యలు పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.